రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా గుర్తు తెలియని ఆబ్జెక్ట్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇదొక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. దీనికి బుగా స్పియర్ అని పేరు పెట్టారు. ఇది ఏలియన్ టెక్నాలజీ అని కొందరు, లేదు మిలిటరీకి చెందిన మెటల్ బాల్ అని మరికొందరు చెప్తున్నారు. దీన్ని స్కాన్ చేసి చూస్తే సైంటిస్టులకు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. యాంటీ గ్రావిటీ టెక్నాలజీని కలిగి ఉండి ఎలాంటి వెల్డింగ్, స్క్రూస్, ఎలాంటి జాయింట్లు లేకుండా భూమి మీద ఎక్కడా దొరకనటువంటి లోహంతో దీన్ని తయారు చేశారు. ఈ బుగా స్పేర్ మీద సర్క్యూట్ చిప్ లాంటి డిజైన్ ఒకటి ఉంది. దాని చుట్టూ ఒక వింత ఆకారంలో అక్షరాలు రాయబడి ఉన్నాయి. అది ఏ లాంగ్వేజో ఎవరికీ తెలియడం లేదు. ఇందులోని ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దాని ముందు భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను చదివి వినిపిస్తే అది రియాక్ట్ అవుతూ సిగ్నల్స్ ని పంపిస్తోంది. అంటే దాని మీద ఉన్న గుర్తులు సంస్కృత భాషేనా? అంతేకాదు, దాన్ని ఎంత వేడి చేసినా అది వేడెక్కకుండా చల్లగానే ఉంటోంది. ఇదెలా పాసిబుల్? ఇది గనక గవర్నమెంట్ కు దొరికితే దాన్ని సీక్రెట్ గా ఉంచేవాళ్ళు. కానీ అది ప్రైవేట్ వ్యక్తులకు దొరికింది కాబట్టి అది కొలంబియాలో దొరికితే దాన్ని మెక్సికోలో టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అది స్కిన్ వాకర్ రాంచ్ లో అడ్వాన్స్డ్ ల్యాబ్ టెస్టులు జరిపేందుకు అమెరికాకు తరలించారు. అసలు దీన్ని స్కిన్ వాకర్ రాంచ్ కే ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈ బుగా స్పియర్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో ఫుల్ వీడియో ఉంది, చూసేయండి.